శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ మంత్రాంగం ఫలించింది. దాంతో హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 38 మంది కౌన్సిలర్లకు గాను 11 మంది వైసీపీ సభ్యులు టీడీపీలో జాయిన్ అయ్యారు. దాంతో 20 మందికి చేరింది టీడీపీ సంఖ్యాబలం. వైసీపీ చేరికతో హిందూపురం మున్సిపాలిటీ టీడీపీ కైవసం చేసుకుంది. తన పదవికి రాజీనామా చేశారు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ. ఎమ్మెల్యేగా బాలకృష్ణ చేస్తున్న అభివృద్ధి పనులతోనే తాము టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు కౌన్సిలర్లు. రాజీనామా ఆమోదం కోసం ఈ నెల 20న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం కానుంది. చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామా ఆమోదం కోసం ఇతర సభ్యుల అభిప్రాయం తీసుకోనున్నారు మున్సిపల్ అధికారులు. కొత్త చైర్మన్గా కౌన్సిలర్ డి రమేష్ను నియమించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వైసీపీ కౌన్సిలర్లపై అధిష్టానం వేటు వేసింది. 11 మంది వైసీపీ కౌన్సిలర్లను సస్పెండ్ చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఈరోజు చేరడం జరిగింది. మా ధ్యేయం అంతా ఒకటే, హిందూపురం అభివృద్ధి జరగాలి. గత మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. గొల్లపల్లికి సంబంధించింది, వాటర్కి సంబంధించింది కానీ, లేకపోతే ఎన్నో వార్డుల్లో అభివృద్ధి జరగడం కానీ, ప్రతి ఒక్కటి కూడా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి చేశారు. అందుకే ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా కలిసి నడవాలని మేమందరూ కూడా మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు సార్ గారి ఆధ్వర్యంలో చేరాము.